నాగనాథ్ గారు, శని జయంతి సందర్భంగా శనిగ్రహం యొక్క ప్రభావం జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా వృషభ రాశి వారి యొక్క గోచార ఫల ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారో మా హిట్ టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారా? శని జయంతి రోజు ఆ రోజు మనం ఒకవేళ గోచార ఫలం చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి శని వాళ్ళకి లాభస్థానమైనటువంటి మీనరాశిలో ఉంటాడు. ఓకే. దేనికి అధిపతి అప్పుడు వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి భాగ్య దశమాధిపతి అంటారనమాట. భాగ్య దశమాధిపతి అంటే భాగ్యస్థానము అంటే వాళ్ళకి లైఫ్లో లక్ ఫ్యాక్టర్. ఓకే. సో దశమ భావం అంటే ఏంటంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు క్రియేట్ చేసుకుంటే మార్క్. వాట్ ఇస్ ద మార్క్? ఇక్కడ మార్క్ ఏంటి? ఇక్కడ ఆస్ట్రో సైకాలజీ. దిస్ ఇస్ మై మార్క్. సో మనకి అంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటాం. మనకంటూ మన శ్రమ, మన కష్టము, మన తెలివితేటలు, సామర్థ్యం అంతా కలిపి మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆ ఐడెంటిటీని ప్రపంచానికి పరిచయం చేసి దాన్ని మనం సక్సెస్ఫుల్గా ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడెంటిటీ, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ యువర్ అథారిటీ ఇన్ ద సొసైటీ. ఇవన్నీ కూడా మనము చేయాలి అంటే మనకి దశమాధిపతి బాగుండాలి. దశమాధిపతి బాగుండాలి. ఈ దశమాధిపతి భాగ్యస్థానాధిపతి అయిన శనిగ్రహము వీళ్ళకి లాభస్థానంలో ఉంటాడు. కొంతమందిని నేను చూశాను, మీనరాశి నుంచి శని దృష్టి వృషభం మీద ఉంటుంది, తృతీయ మీద అని చెప్తున్నాను. గోచారంలో దృష్టి ఉండదు, ఈవెన్ మీకు ముహూర్త భావంలో కూడా దృష్టి ఉండదు. దురదృష్టం ఏంటంటే అలా కూడా చెప్పేస్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళకి ఇది ఎటువంటి టైం ఇది వృషభ రాశి వాళ్ళకంటే వీళ్ళు ఇంట్రాస్పెక్టివ్ టైం అంటారు. ఇంట్రాస్పెక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మీరు జీవితంలో ఏదైనా ఒక పని చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించకుండా మీరు చాలా బోల్డ్గా కరేజ్తోని ఇనిషియేట్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడో అక్కడ మీరు మిస్టేక్ చేయడము, ఏదో ఇగ్నోరెన్స్ వల్లనో మీరు ఏదో ఒక ఫలితాన్ని మీరు రిజల్ట్ చూడలేనప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటి వరకు బాహ్యముఖులైనటువంటి వాళ్ళు మీరు ఒక్కసారి అంతర్ముఖులై ప్రశ్నించుకుంటారు మళ్ళీ. సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి గోచార రీత్యా వృషభ రాశి వాళ్ళకి ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ప్రశ్నించుకునేటువంటి టైం ఇది. ముఖ్యంగా ఈ నవంబర్ మాసం 2025 నవంబర్ నుంచి వాళ్ళకి ఇటువంటి ప్రభావం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ పవర్ పోతుంది. సో శని జయంతి రోజున వృషభ రాశి వారు ఏమైనా నియమాలు పాటించాలి, అలాగే మేషరాశి వారు స్వీయ అవగాహన ఎలా పెంచుకోవాలి అని కూడా తెలియజేస్తారా? ఇద్దరికైనా మీరు ఆ రోజు శని జయంతి రోజు మీరు ఆహారం పెట్టడం, రెండోది మీరు 15వ తారీఖు కూడా మీరు నియమాన్ని పాటించండి. మీ శరీరాన్ని కూడా మీరు బాడీ క్లిన్జింగ్ అంటారు కదా, మనం శరీరాన్ని కూడా మీరు శుద్ధి చేసుకొని